అంబటి రాంబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటిని పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఆటవిక రాజ్యం నడుపుతున్నారని, చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు వైఎస్ జగన్. ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం చేసి దాడులకు దిగుతున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ అరాచక పాలనను సహించబోరన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆయనకు అండగా ఉంటుందన్నారు వైఎస్ జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఇది హేయమైన చర్య అన్నారు. ఆయనతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నోరెత్తే కొడతామనే రీతిలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతి దారుణమైనటువంటి చర్య, పిరిగిపంద చర్య, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి నిదర్శనం. ఒక జిల్లా అధ్యక్షుడి మీద, మాజీ మంత్రి మీద, 2 సార్లు పైచీలకు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీద పాశవికమైనటువంటి దాడి. వారి ఇంటిలోకి వెళ్ళి ఫర్నిచర్తో పాటు మొత్తం చల్లాచెదురు చేసి, ఆ చుట్టుపక్కల ఇళ్లను కూడా దాడి చేసి, ఫర్నిచర్ని అంతటిని డ్యామేజ్ చేసి, ఆ యొక్క సందులో అంతా భయం వాతావరణాన్ని సృష్టించేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు ఈ దాడికి కారణం ఏంటి? ఫ్లెక్సీలు పెట్టేదేంటి? ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు రెచ్చగొడుతూ ప్రజల్ని జరగనటువంటి కల్తీని జరిగిందని ఫ్లెక్సీలు పెడతారా? ఒక పార్టీని బ్లేమ్ చేస్తూ, పార్టీ నాయకుల్ని బ్లేమ్ చేస్తూ మీరు కూడళ్లలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి, సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పడేసి, సిబిఐలో ఉన్నటువంటి మాటలు మాట్లాడేటటువంటి మాపై దాడులు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ వాళ్ళం మేము? ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఆ భాషని ఏ విధంగా మీరు చెప్పులతోటి దాడి చేయమని భూత పురాణాలు మాట్లాడుతూ, ఈ విధమైనటువంటి మాటలతోటి బూతులు తిడుతూ మాపై దాడి చేయవచ్చా? మేము మాకున్నటువంటి హక్కుల గురించి మాట్లాడితే మీకు నచ్చదా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇంతటి దారుణమైనటువంటి దాడులు మాపై చేస్తూ, మానసికంగా, శారీరకంగా, రాజకీయంగా ప్రతి విధంగా మాపై దాడులు చేస్తూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విష సంస్కృతి. ఇది ఒకవేళ పెట్టరేగిపోతే కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ దాడుల్ని ఆపాలి. మా యొక్క సహనాన్ని పరీక్షించొద్దని వారికి తెలియజేస్తున్నాం. మీరు అధికారంలో ఉంటే కేసులు పెడతారేమో, అంతకుమించి జరిగేదేం ఉండదు. మాకు సింగిల్ లార్జెస్ట్ హయ్యెస్ట్ నంబర్ కలిగినటువంటి పార్టీ మీ పార్టీ కన్నా బలమైనటువంటి పార్టీ. ప్రతిపక్షంలో ఈరోజు ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా చిన్న సంఘటన జరిగిందా? ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ కలిసిమెలిసి అందరూ ఉంటారు. ఈ రకమైనటువంటి బ్యానర్లు పెట్టి మీరు మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, ఇమీడియట్గా వాటిని తొలగించమని చెప్పినా కూడా తొలగించకపోవటం అధికార పార్టీతోటి కుమ్మక్కవడమే. ఖచ్చితంగా పోలీసులు ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఒకవేళ ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటకు వస్తారు, ఆ ఫ్లెక్సీని తొలగిస్తారు. పోలీసులు రంగంలో దిగాలి. అధికార పార్టీకి తొత్తులుగా ఉండకుండా బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందని ఎమ్మెల్యే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. పచ్చ రౌడీలు పేట్రేగిపోయారు. మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. పచ్చ రాక్షసానికి పోలీసులు భద్రత కల్పించారు. దాడులు చేసేవారికి అండగా ఉంటూ దాడులు నిరాటంకంగా సాగేందుకు దోహదం చేశారు పోలీసులు.
నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిస్సిగ్గుగా అమలు చేస్తూ ఏపీలో జంగిల్ రాజ్ను నడుపుతోంది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే రాకాసి మూకకు కనిపించని నాలుగో సింహం మద్దతివ్వడమే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గం ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఎమర్జెన్సీని తలపించేలా పచ్చపాలన సాగుతోంది. అర్థంతో కూర్చోరు. అర్థంతో కూర్చోరు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన హత్యాయత్నం జరిగింది. ఆయన నివాసంపై దాడి జరిగింది. టీడీపీ గూండాలు ఆయన నివాసంపై విధ్వంసం సృష్టించారు. పెద్ద ఎత్తున ఆయన నివాసం దగ్గరికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఏదో రకంగా అంబటి రాంబాబుని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే సాయంత్రం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులన్నీ కూడా ఆయన నివాసంపైకి వెళ్ళాయి. భారీ ఎత్తున విధ్వంసం సృష్టించారు. భౌతికంగా ఆయన్ని అంతమొందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన బయటికి వస్తే దాడి చేయడానికి సిద్ధంగా టీడీపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు కాచుకుని కూర్చున్నట్టుగా కూడా అక్కడి నుంచి సమాచారం అందుతోంది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా అంబటి రాంబాబును ఆయనకు అండగా ఉండడం కోసం ఆయన నివాసం వైపు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం అంతా కూడా గుంటూరులో నెలకొన్న పరిస్థితి. డీజీపీ నివాసం ఉండే జిల్లాలో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యే మేము దాడి చేయడానికే ఇక్కడికి వచ్చాం అనడం కనిపించింది. తెలుగుదేశానికి సంబంధించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉదయం పచ్చి బూతులు తిట్టడం కూడా కనిపించింది. సో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మాజీ మంత్రికి రక్షణ లేదా అనే ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.